వైసీపీలో విభేదాలు రచ్చకెక్కాయి. వెన్నుపోటుకు 2 ఏళ్లు అంటూ చేపట్టిన కార్యక్రమాల్లో వైసీపీ నేతల మధ్య ఉన్న గొడవలు బయటపడ్డాయి. పలుచోట్ల సొంత పార్టీ నేతలే పరస్పరం దూషించుకున్నారు. జగన్ పార్టీలో వర్గ విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. వెన్నుపోటుకు 2 ఏళ్లంటూ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో వైసీపీ నేతల మధ్య గొడవలు స్పష్టంగా కనిపించాయి. గుంటూరు జిల్లా తాడికొండ వైసీపీ ఇన్ఛార్జ్ డైమండ్ బాబుకు వ్యతిరేకంగా వైసీపీలోని ఓ వర్గం నిరసనకు దిగింది. డైమండ్ బాబు తమను చిన్నచూపు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ రెడ్ల పార్టీ అంటూ నినాదాలు చేశారు. సంవత్సరాల నుంచి ఆయనతో జర్నీ చేస్తే ఇవాళ 4000 ఓటర్స్ ముస్లింలు ఉంటే మాకు కాకుండా ఒక ఇంటి గల వ్యక్తికి పదవి కట్టబెడుతున్నాడు. 3 లక్షలు తీసుకొని డైమండ్ బాబు కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయిన తర్వాత మేము పార్టీ పెట్టంగానే వైసీపీ పార్టీలోకి వచ్చాం. వైసీపీ పార్టీ పెట్టంగానే కోఆపరేటివ్ బ్యాంక్ ఎలక్షన్స్ వచ్చినాయి. ఎలక్షన్స్లో మేము గెలవమని తెలిసి కూడా నేను నామినేషన్ వేసా. అప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీలో పనిచేసిన వాడిని ఒక్క గుర్తింపు లేకుండా ఒక్క పదవి లేకుండా చేస్తున్నారు. ఇప్పుడు ఇస్తామని పిలిచి మరోసారి హేళన చేసి ఏది ఒక్కింటి వాళ్ళకి ఇస్తున్నారు. నా కుటుంబం చాలా పెద్దది, విచారించుకోండి ఇవ్వండి అని చెప్పి నేను చాలా మాట చెప్పా, కానీ నా మాట లెక్క చేయట్లా. డైమండ్ బాబు డబ్బును తీసుకొని పార్టీ పదవులు అమ్ముకుంటున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. కావాలనే కులాల మధ్య చిచ్చు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను కాంగ్రెస్ పార్టీలో నుంచి ఇప్పుడు దాకా నేను పనిచేస్తానే ఉన్నానండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గ్రూపే మాది. మొహమ్మద్ జానీ గారి మేనాల నుండి నేను పనిచేస్తానే ఉండా. డైమండ్ బాబు గారిని పంపించిన కాడి నుంచి 2 సంవత్సరాలు ఆయనమ్మడే తిరిగాం. మూలాలకి ఇవ్వండి, విలేజ్ ప్రెసిడెంట్ అని చెప్పాం. ఆయనకే ఇస్తాను, బ్యానర్లకైనా లేపించుకోండి అన్నాడు. అన్న తర్వాత 10 రోజుల తర్వాత మాట మారింది. దేనికి మారిందో తెలీదు. బరువు పడిందో ఏం పడిందో నాకు అర్థం కాల. మ్యాటరు 3 లక్షలకు అమ్ముడు పోయాడు. అమ్ముడు పోతే మా పార్టీ ఏమైపోవాలా? నీకోసం పార్టీ నాశనం చేసావుగా. ఊళ్ళో తాడికొండలో రెడ్లు, సాయిబులు, మాదిగోళ్ళు, మాలోళ్ళు కలిసి తిరుగుతుంటే కమ్మెగ్గా ఉంటుంది. నువ్వు ఎక్కడో మమ్మల్ని అందరినీ ఎడగొట్టావు. ఇప్పుడు ఒక్క సాయిబుని పట్టుకొని సాయిబులు అందరినీ ఎడగొట్టావు. కావాలని పరిమిలా తయారు చేసావు. సాయిబులు పెట్టి ఈయనే తయారు చేసిందండి. ఈయన వల్ల మాకు ప్రాణ నష్టం కూడా ఉంది. అనంతపురం జిల్లాలోనూ వైసీపీ నేతల మధ్య వర్గ విభేదాలు బగ్గుమన్నాయి. గుంతకల్లులో నిర్వహించిన వెన్నుపోటుకు 2 ఏళ్ల పాలనా కార్యక్రమం విఫలమైంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి కుమార్తె నైరుతిరెడ్డి పార్టీ శ్రేణులతో ర్యాలీ నిర్వహించారు. అదే సమయంలో వైసీపీ సీనియర్ నాయకుడు గాది లింగేశ్వర బాబు తన వర్గీయులతో ర్యాలీ చేపట్టారు. ఈ క్రమంలో ఒకరినొకరు దూషించుకున్నారు, పరస్పరం తోసుకున్నారు. ఒకే లీడర్, ఒకే జెండా, అది వెంకట్రామిరెడ్డి అంటూ నైరుతిరెడ్డి చేసిన వ్యాఖ్యలతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తంగా కూటమి ప్రభుత్వంపై బురద జల్లాలని వైసీపీ చేసిన ప్రయత్నాలు బూమరాంగ్ అయ్యాయని పలువురు ఎద్దేవా చేస్తున్నారు. జగన్ పార్టీ నేతలు చేపట్టిన కార్యక్రమంతో తమ సొంత పార్టీలోని విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయని చెప్పుకుంటున్నారు.